మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటున్న నామా నాగేశ్వరరావుతో మా ప్రతినిధి చిర్రారావుతో ఫేస్ టు ఫేస్. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి. ఇప్పటికే ఏదైతే ప్రచారం అన్ని అభ్యర్థుల కన్నా ముందు ఖమ్మం నుండి పార్టీ నుంచి పోటీ చేసి ప్రచారంలో దూసుకెళ్తున్న సందర్భంలో ఖమ్మం నుండి ఈ ప్రచార నిర్వహణ ఎలా ఉంది, అట్లాగే మిగతా విషయాలను మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, మిగతా అభ్యర్థుల కన్నా ఖమ్మంలో ఉన్నటువంటి మిగతా అభ్యర్థుల కన్నా ముందుగా ప్రకటించారు మిమ్మల్ని. ప్రచారం కూడా అన్ని పార్టీల కన్నా మీరే ప్రచారంలో ముందున్నారు. ఈ ప్రచారంలో ప్రధానంగా మీరు దూసుకెళ్తున్న సందర్భంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన ఉన్నది? ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. దానికి ఎన్నో కారణాలు అయినా కూడా ముఖ్య కారణం కనుక చూసినట్టయితే పోయిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ఏ విధంగానైతే ప్రజలతో ఓట్లు వేయించుకొని ఏదైతే హామీలు, గ్యారంటీలని, వారంటీలని ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో వాటి మీద ప్రభుత్వం మీద ప్రజల తిరుగుబాటు చాలా ఎక్కువ అనిపించింది. ప్రతి దుక్కును కూడా బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి మొదలుకొని, రైతుల దగ్గర నుంచి మొదలుకొని, మహిళలు, యువత అందరికీ కూడా అన్ని వర్గాల వాళ్ళకి వాళ్ళు హామీలు ఇచ్చారు. ఈ రోజు వరకు ఏది కూడా అమలు చేయలే. ఏమనంటే వాళ్ళు రెండు చూపెడతారు. ఫ్రీ బస్సు చేసినాం కదా అని ఫ్రీ బస్సు చేసిండ్రు. కానీ ఫ్రీ బస్సు చేయటం వల్ల మీరు ఏదైతే ఇచ్చిన వాగ్దానాలలో ఏదైతే డబ్బు వాళ్ళ అకౌంట్లో పోవాలో ఒక్కటి కూడా రాలే. రైతు బంధు 10,000 అంటే 15,000 ఇస్తానన్నారు. ఇంతవరకు ఆ 10,000 పూర్తిగా ఇవ్వలేకపోయారు. 15,000 గురించి రైతులు, అదేవిధంగా గృహలక్ష్మి 2,500 ప్రతి మహిళకి ఇస్తానన్నారు. ఇంతవరకు అందులో నుంచి ఒక డబ్బులు కూడా పడలే. అదేవిధంగా చూస్తే 2,000 పెన్షన్ మేము ఇస్తంటే 4,000 ఇస్తామన్నారు. దాని విషయంలో కూడా మనకి రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తానని చెప్పేసి అదొక హామీ. ఇక రైతులకి మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. ఇక 1-2 కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, వాగ్దానాలు ఏది కూడా నెరవేర్చలేదు. ఒకటి, ప్రజలు చాలా ఇదిగా అయ్యో మంచి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అనవసరంగా మనం ఇచ్చేసినవే, ఈ మాటలని నమ్మినవే అని చెప్పి ప్రజలనే చర్చ జరుగుతుంది. ఇది నేననే మాట కాదు. నేను నిన్న నైటు ఒక గ్రామం పోతే గ్రామ ప్రజలు అంటారు, మా ఊళ్ళో 10-12 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వీళ్ళు కళ్యాణ లక్ష్మి ఇంతకుముందు మంచిగా వచ్చేది, ఆ కళ్యాణ లక్ష్మితో పాటు ఒక తులం బంగారం వస్తుందని అన్నారు. మా ఊరికి వీళ్ళు బాగిపడరేయు, ఈసారి కనుక కాంగ్రెస్ వాళ్ళు వస్తే మా 10 తులాలు 12 తులాలు 12 పెళ్ళిళ్ళు అయినాయి, అవన్నీ కూడా ఆ బంగారం తీసుకొని రమ్మని చెప్తాం అని చెప్పి ఆ లెవెల్కి చర్చ జరుగుతుందంటే రైతు నష్టపడిపోయాడు. ఇక్కడైతే మరి పంటలు ఎండిపోయినాయి, కొంత కరెంటు కరెక్ట్ రావట్లేదు, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ టౌన్లో తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకని ఇవన్నీ కూడా ప్రజల్లో మంచి 5 నెలల్లోనే ఈ ప్రభుత్వ వ్యతిరేక మార్పు ప్రతి దుక్కును కూడా అవపడుతుంది. తప్పకుండా కూడా ఈ మార్పుతో మళ్ళా బీఆర్ఎస్ ఉంటే బాగుండు, మేము పొరపాటు చేసినాం, మళ్ళీ కేసీఆర్ గారు ఉన్నట్టయితే బాగుండు అనేది ఒక చర్చ. రెండోది, అవకాశం వచ్చింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ఎంపీలు గెలిపించుకోవాలనేది రెండో చర్చ. అంటే నిన్న కాక మొన్న మన బస్సు యాత్ర పేరుతోటి ఏదైతే కేసీఆర్ గారు వచ్చారు, ఖమ్మంలో పెద్ద ఆదరణ, ప్రజల నుంచి ఆదరణ వచ్చింది. ఈ నేపథ్యంలో గెలుపుకి కేసీఆర్ గారి యాత్ర పనిచేస్తుందంటారు? 100%. మీరు మన కనుక చూస్తే ప్రజలు రావడంతో పాటు ప్రజల్లో ఉన్న కసిని చూడండి, ఎట్లా కసి ఉంది. ఇంతకుముందు కూడా నేను చాలా మీటింగులు చూసిన, కానీ అంత మండు టెండలు అయినప్పటికి కూడా ఆయన గారు వస్తుండని చెప్పి సాయంత్రం పూట వచ్చి ఎండలలో ఇప్పుడు ఊళ్ళలో నుంచి కూడా జనాలు వచ్చారు. వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛంగా వచ్చినటువంటి జనాలు వాళ్ళంతా కూడా అంటే కసిగా ఉన్నారు. ప్రజలు ఏంటంటే అక్కడ మా కేసీఆర్ గారు మాట్లాడుతుంటే కొంతమంది అరిశారు, ఏంటో వీళ్ళు అరుతున్నారని ఆలోచిస్తే, సార్ రైతు బంధు చెప్పండి అని అంటున్నారు. అది చూడండి రైతులు ఎంత కసి ఉందో. అట్లా నేను అనేది ఏంటంటే మంచి స్పందన ఉంది, మా కార్యకర్తలలో కసి ఉంది, ప్రజలలో వ్యతిరేకత ఉంది. దాంతోపాటుగా నేను ఒక రైతు బిడ్డగా, ఖమ్మం బిడ్డగా, ఖమ్మం ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి ఖమ్మం ఓటరే అనుకుంటున్నాడు. అంటే ప్రధానంగా రైతు బిడ్డకి అట్లాగే గడి దొరకి పోటీ అనేటువంటిది బయట ప్రచారం జరుగుతుంది, మీరేమంటారు?
నా మీద పోటీ చేసే వాళ్ళ గురించి నేను పర్సనల్గా ఎవరి గురించి కూడా మాట్లాడటం నేను ఇష్టపడను. ఎందుకంటే అదేంటో ప్రజలకు తెలుసు. కానీ ఒకటి మట్టుకు ముందు పార్ట్ బట్టి కరెక్ట్, రెండో పార్ట్ కూడా కరెక్టే. అందుకని వాస్తవాలు మాట్లాడుతున్నారు. మీరు కనుక చూస్తే ఖమ్మం జిల్లా ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వరదలు వచ్చినాయి. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల నుంచి, అప్పుడు ఎన్టీ రామారావు గారి టైం నుంచి వరదలు వచ్చినాయి. అక్కడ భద్రాచలం నుంచి మొదలుకొని ఇక్కడ ఖమ్మానికి కూడా వరదలు వచ్చినాయి. ఆ వరదలు వచ్చినప్పుడు మీరు కనుక చూస్తే అప్పుడు అధికారం ఉన్నా లేకున్నా కూడా ఆ ప్రజలు కష్టకాలాలు ఉంటే వరదలలో మేము ఎంత సహాయం చేసినామంటే అప్పుడున్న గవర్నమెంట్ కంటే మిన్నగా మేము సహాయం చేసినాం. మా ట్రస్టుల ద్వారా మా యొక్క ఇది ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎక్కడెక్కడ ఇబ్బంది పడరు. వరదలు వచ్చినప్పుడు ఆదుకున్నాం, కరువు వచ్చినప్పుడు ఆదుకున్నాం, తాగునీళ్ళు లేనప్పుడు ఆదుకున్నాం, ఈవెన్ కరోనా టైంలో కూడా ఆదుకున్నాం. వీళ్ళందరూ ఇప్పుడు పోటీ చేసిన వాళ్ళు ఎక్కడైనా పత్తా ఉన్నారండి? ఇప్పుడు వచ్చి ఓట్లు అడిగే హక్కు అందరికీ ఉంటుంది. కానీ ప్రజలతో లేని వాళ్ళు, ప్రజలతో సంబంధం లేని వాళ్ళు ఇవాళ ఎంతమంది అయినా పోటీలు ఉంటే వాళ్ళకి ఇప్పుడు అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ నేననేది ఏంటంటే ప్రజల ఆలోచనలు చేస్తారు కదా. ఒక ఖమ్మం బిడ్డ మీద, ఒక రైతు బిడ్డ మీద పోటీ ఎవరున్నారు అనేది వాళ్ళే. ఇప్పుడు మీరే అన్నారు కదా, నాకు తెలియదు కూడా మీరు చెప్తుర్రు, వాళ్ళే ఆలోచిస్తారు. తప్పకుండా కూడా మళ్ళీ ఒకసారి ఆశీర్వదించి నన్ను మంచిగా గెలిపిస్తారనే మంచి నమ్మకం నాకుంది. తెలంగాణ వాణిని, తెలంగాణ గొంతుని పార్లమెంట్లో వినిపించడానికి ఖచ్చితంగా ఖమ్మం జిల్లా ప్రజలు నన్ను ఆశీర్వదించాలని, భవిష్యత్తులో ప్రజలకు అండగా ఉంటానని, ప్రజా సమస్యల కోసం పనిచేస్తానని చెప్పేసి నామగారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్.